మిత్రులారా, ముఖ్యంగా మా అన్నలు సిద్దిపేటలో సంబరాలు జరుపుతున్నాయి అన్న. ఈ సంబరం వేడి మా ఆఫీస్ దాకా రావాన్ని అంటే సీనన్న గాని, ఇది ఇక్కడ గుర్రాల సీననే గాని, లింగాల సీననే గాని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన ఆఫీసే కదనే అని చెప్పేసి వచ్చిర్రు. నిజంగా మన ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మా పెద్దల్ని, వాళ్ళ సంతోషాలని, వాళ్ళు సాధించిన విజయాల్ని, గత 30 సంవత్సరాలుగా పడ్డ అవమానాల్ని, కష్టాల్ని, కొట్లాటల్ని ఈరోజు విజయంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, ఇది 1 రోజు 2 రోజుల ముచ్చట కాదు. దాదాపు 30 ఏళ్ళు ఒక ఉద్యమాన్ని నడపడం, ఈ ప్రపంచం గర్వించే విధంగా ఈ దేశాన్ని మెప్పించి న్యాయాన్ని గెలిపించడం చేసినటువంటి కృషి ఎట్లా ఉంది, అసలు ఇక్కడ దాకా రావడానికి జరిగినటువంటి పరిణామాల్ని ఒక్కొక్కటి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ముందుగా మా సీనన్న చెప్పే. సంబరం అంతా నీ శరీరం మీదనే కనిపిస్తుంది. ఈరోజు 30 సంవత్సరాల మాదిగల ఆకాంక్ష ఏదైతుందో, దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు మాదిగల పక్షాన ఈరోజు అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వడము ప్రతి మాదిగపల్లి ఈరోజు సంతోషంగా మరి ఈ సంబరాన్ని జరుగుతూ ఉంది. ఏదైతే మాదిగల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాలుగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వివిధ పోరాట రూపాల్ని అనేక మంది మాదిగలు మరి విద్యావంతులు, అనేక మంది ఉద్యమకారులు ఈ ఉద్యమంలో అమరులు అవ్వడం జరిగింది. ఈ అమరులకు ఈ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఈ యొక్క విజయాన్ని అమరులకి అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ప్రజాస్వామికులందరూ కూడా చాలా సందర్భాల్లో సహకరించడం జరిగింది. వర్గీకరణ న్యాయబద్ధమైన పోరాటానికి ఈ రోజు అంతిమంగా మేము అందరము గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి ఏదైతే ఈ యొక్క తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈ స్వాగతాన్ని అనేక మంది మాదిగ ఉపకులాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఏదైతే వర్గీకరణ లేకపోవడం వల్ల విద్యా, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో అనేక రంగాల్లో నష్టపోయినటువంటి సందర్భం ఈ సమాజానికి తెలిసిందే. దాంట్లో భాగంగా ఈరోజు సంబరాన్ని సిద్దిపేట జిల్లా కేంద్రంలో కూడా మరి అన్ని వర్గాలతో మరి మాదిగ కులాలతో పాటు అంబేద్కర్ సర్కిల్ లో సంబరాలు నిర్వహించుకోవడం జరిగిందన్న. ఈ సంబరంలో మనం ఒక్క సంఘటన యాద్ చేసుకుందాం. నిజంగా ఈ పోరాటంలో మొదట అశోక్ భాషణ వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు చనిపోయారు, ఎట్లా చనిపోయారన్న? 1994లో ప్రారంభమైనటువంటి ఈ మాదిగ దండోర మహా ఉద్యమం ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయం జరగాలనే పద్ధతిలో గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పోరాటంలో ఈ న్యాయబద్ధమైనటువంటి వాటిలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అప్పుడున్నటువంటి అనంతపురం జిల్లాకు చెందినటువంటి మన తెల్లబండ్ల రవి మరి కలెక్టర్ ఆఫీస్ ముందే ఏబిసిడి వర్గీకరణ చేస్తారా లేదా మేము మా ఆత్మ బలిదానాలు తీసుకుంటారా అనే పద్ధతిలో అక్కడనే కలెక్టర్ ఆఫీసు ముందు అందరి కళ్ళ ముందే సామాజిక న్యాయం కోసం అసలు వాసినటువంటి మిత్రుడు తెల్లబండ్ల రవి అమరుడయ్యారు. నిజంగా రవి వారి అమరత్వం గురించే గాని దాదాపు 30 ఏళ్ళు ఒక ఉద్యమాన్ని నడపడం అనేది అంత ఆషామాషి కాదు. యావత్ దేశాన్ని ఒప్పించి మెప్పించి ఇలా మనం విజయవంతంగా సగర్వంగా కోట్ల ద్వారా గెలిచి ఇలా అసలు ఇంకా పోరాటమే గాని ఇంకా అసలు విజయం ఇంకా ముందు ఉంది. దీన్ని ఎట్లా చూడబోతున్నారు? ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానమే న్యాయబద్ధమైనటువంటి క్షేత్రస్థాయిలో పరిశీలించి 2-3 కమిషన్లు ఏదైతే లోకూర్ కమిషన్ అని 65, 1965లో లోకూర్ కమిషన్, 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, 2007లో మరి ఉషామేర కమిషన్ క్షేత్రస్థాయిలో ఏదైతే తెలంగాణ కోసం ఏర్పడినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఉందో ఆ శ్రీకృష్ణ కమిటీ లాగా మరి ఇలాంటి కమిషన్లు మరి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తర్వాత 100% కేంద్రంలో ఉన్నటువంటి తీర్పులు మరి రాష్ట్రాలకు అప్పగించినప్పుడు తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మరి మద్దతు ఇచ్చాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి ఈ రోజు కూడా ప్రకటించడం జరిగింది. వర్గీకరణకు అనేక సందర్భాల్లో అనుకూలమైనటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు స్పష్టంగా మరి వర్గీకరణ కట్టుబడి అని చెప్పింది. కాబట్టి మరి త్వరలోనే చిత్తశుద్ధిగా దాన్ని మరి పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, గత సంవత్సరంలో 2014లో కేసీఆర్ గారు దేశ ప్రధాని దగ్గరికి వెళ్ళి ఒక డిప్యూటీ సీఎం కడియం శ్రీ గారిని తీసుకెళ్లి మేము దీనికి అంగీకారంగా ఉన్నామని చెప్పారు గత ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది? అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ కోసం ఆవిర్భించినటువంటి దండోరా ఒకనాడు మాదిగ కుల దండోరా, నేడు ఇది మానవ కుల దండోరాగా దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయిలో
మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు దండోర అండగా ఉంటాయని చెప్పేసి సమాజానికి అండగా నిలబడే చరిత్ర దండోర ఉద్యమానికి దక్కింది. మరి నాటి నుండి నేటి వరకు తాడిత పీడిత ప్రజల విముక్తి కోసం విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల కాలంలో మాదిగలు మాదిగ ఉపకులను పోగొట్టుకున్నటువంటి ఆత్మగౌరవం హక్కుల సాధన మరి ఈనాడు సుప్రీంకోర్టు దశాబ్దాల కళ నెరవేరిన శుభ సందర్భంగా మాదిగ సమాజానికి ఉపకులాలకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును మరి ఎంతో మంది మాదిగ అమర వీరులు మరి అయిన చరిత్ర ఈ దండోర ఉద్యమానికి దక్కింది. ఆ కుటుంబాలకు మరి అమరులకి ఈ యొక్క తీర్పు అంకితం అని చెప్పేసి సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మరి నేటి దండోర ఉద్యమం సుప్రీంకోర్టు తీర్పు అనేది రాష్ట్రాలకు అధికారం మీద అనేది ఒక భాగం అయితే దాన్ని చట్టబద్ధత రూపంలో ప్రకటించాల్సిన అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అది రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం అనేది కొంత జాప్యానికి దారితీస్తుందని మేము భావిస్తున్నాం. తక్షణమే రేవంత్ ముఖ్యమంత్రి రెడ్డి గారు మరి దీని విషయంలో ప్రత్యేకమైన ఆర్డినెన్స్ జీవో తీసుకొచ్చి విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో వాటను మరి అమలు చేసే కాడ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎట్లా స్పందించబోతున్నారు అంటే దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు మేమే తెస్తామని చెప్పేసి మాట ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సందర్భంగా అది ఆచరణ నిలబెట్టుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ అంటే ఈ ఉద్యమం ఒక్క తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు కాదు, యావత్ దేశానికి సంబంధించింది కాబట్టి వేరే రాష్ట్రాలలో ఎట్లాంటి స్పందన ఉండబోతుంది? వేరే రాష్ట్రాలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మెజార్టీగా 6 మంది అంగీకరించిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిన వాళ్ళు అది చట్టాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు, రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దాని అమలు కోసం ఆచరణ కలిసి రావాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. మీరు ఇలానే ఉండండి అన్న. మీరు చెప్పండి, సామాన్య ప్రజలకి ఇది ఎట్లా, మీరు ఈ విజయాన్ని ఎట్లా తీసుకెళ్లబోతారు ప్రజల దగ్గరికి? న్యాయం బ్రతికి ఉంది అనడానికి ఈ రోజు సుప్రీంకోర్టులో వెలువడినటువంటి తీర్పును మేము మా మాదిగ జాతికి ఏదైతే ఉద్యమంలో అసలు బాసిరో వారికి విజయాన్ని అంకితం చేస్తూ ఎప్పటికైనా కూడా అంతిమంగా విజయం పోరాట ఫలితంగా సాధిస్తామని చెప్పేసి, అదే విధంగా రేపటి భవిష్యత్తులో కూడా మేము తీసుకునే నిర్ణయాల పైన కూడా మా జాతి ఆధారపడి ఉంటది. మేము ప్రతి ఒక్కరికి కూడా మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమ అభివందనాలు తెలియజేస్తాం. మీరు చెప్పండి అన్న, సుదీర్ఘంగా ఒక ఉద్యమాన్ని నడిపి చాలా మంది ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇది విజయం అవుతుందని మీరు అనుకునే వాళ్ళు ఎప్పుడైనా? ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు 7 జడ్జిలతోని సుదీర్ఘంగా మొన్న నవంబర్ నుంచి కూడా దీన్ని సుప్రీం జడ్జి వాళ్ళు అందరూ ఎంక్వైరీ చేసి ఈరోజు తీర్పు విజయవంతమవుతా అని చెప్పి, ఎందుకంటే ప్రజల్లో మాకు 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసి ఇది విజయ అవకాశమే అని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా, అమిత్ షా వీళ్ళందరూ 100% మీకు వెలుగు రాబోతుందని చెప్పి మొన్న మహాసభలో అందరికి ఒక టార్చ్ లైట్లు ఆన్ చేసుకొని ఉండండి, మీ జీవితంలోకి వెలుగు వస్తుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాకు మాట ఇవ్వడంతో 100% ఈరోజు మాకు విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము కూడా ఈరోజు తీర్పు ఇచ్చిన వెంబడే మేము విజయ అవకాశం. చెప్పండి అన్న, నిజంగా కృష్ణ అన్న బీజేపీలో జాయిన్ అయినప్పుడు చాలా మందికి అనుమానాలు ఉండే, ఇది అయ్యే పని కాదు, కథ ముడిచింది అని చెప్పేసి, మీకు ఎట్లా అనిపించింది అప్పుడు? వర్గీకరణ ఎంఆర్పిఎస్ లక్ష్యంగా 20 మందితో ప్రారంభించిన మందకృష్ణ మాదిగ గారు ఈ రోజు వరకు వర్గీకరణ విజయం మొత్తం మందకృష్ణ గారికి అంకితం చేయాల్సిందిగా మాదిగ జాతి రుణపడి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అనేక సందర్భాల్లో లక్ష్య సాధన కోసం మద్దతు ఇచ్చిన సందర్భాల్లో మాదిగ జాతి అనేక సందర్భాల్లో విమర్శలకు గురై నిర్బంధాలు, నిందలు, పోలీసు నిర్బంధాలు, అనేక సందర్భాల్లో అవమానాలకు, మానసిక వేధింపులకు కూడా గురైనటువంటి సందర్భం. ఈ రోజు ఒకే ఏకైక లక్ష్యంతో, ఒకే ప్రసంగంతో ప్రతిపక్షాల పార్టీలకు సంబంధంగా పార్టీలలాగా ఈ సమాజంలో పోరాడినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఒక సామాజిక న్యాయం కోసం, ఒకే లక్ష్యం కోసం దక్షిణ భారతదేశంలో ఒక సుదీర్ఘ పోరాటం కొనసాగిన చరిత్ర ఈ సమాజానికి తెలిసిందే. 30 సంవత్సరాలుగా ఈ తీర్పు మందకృష్ణ మాదిగ గారితో పాటు అమరవీరులు మరి సహకరించిన పెద్దలందరికీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారం చేస్తా ఉన్నాం. ఎప్పుడన్నా మీరు ఎన్నో సుదీర్ఘ ఉద్యమాలను చూసిర్రు, మీతో ఉన్నప్పుడు ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కొంతమంది నూనుగు మీసాలలో, ఇంకొంతమంది ఆల్రెడీ దెబ్బలు తిని ఉద్యమంతో అడుగుబాటు పట్టిన కూడా ఈ ఉద్యమంలోకి వచ్చి ఎంతో మంది అలా ఆగమేరు, వాళ్ళు ఎట్లా ఈ విజయాన్ని ఆస్వాదించబోతున్నారు? గతంలో తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం ఆ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం మనది.
అలాంటి సమయంలో సామాజిక న్యాయం జరగాలంటే ఎక్కడైతే కింది వర్గాల కోసం ఒక దిక్కు నక్సలిజం పోరాటం చేస్తుంది, అదే పద్ధతిలో ఒక సామాజిక ఉద్యమం పేరు మీద ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయం జరగాలి. ఇదే కదా అట్టడుగు వర్గాలు, వీరి కోసమే కదా ఏ ఉద్యమాలు వచ్చినా, రెవల్యూషన్ ఉద్యమాలు వచ్చిన పద్ధతిలో ఈ విషయాన్ని కృష్ణమాది గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి సందర్భంలో ఆ నక్సలిజంలో పనిచేస్తున్నటువంటి మాదిగలే కాకుండా మాదిగ ఇతర ఉద్యమకారులు కూడా ఈ ఉద్యమానికి సహకరించి ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు మీ మధ్య ఇప్పటి పరిస్థితి లోపల నిజంగానే అప్పటికే నక్సలిజంలో ఉండి దెబ్బలు తిని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొని ఇప్పటికీ కూలీలు నాలిగా చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రాణాలే వదులుకున్నటువంటి పరిస్థితి ఉంది. మా సీనియారిటీ ఉద్యమకారులుగా అప్పుడే తెల్ల మిసాలు ఇప్పుడు నా ఎంత వయసున్న వాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు కట్టబట్టుకుని అడిగే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఈ రోజు పొద్దున చాలా ఆనంద బాష్పాలు మా మధ్యలో పంచుకున్నటువంటి పరిస్థితి మాకు కనబడ్డప్పుడు ఎంతో ఆనందమైంది, మాకు కూడా దుఃఖమయమైంది. ఎందుకనంటే అనేకమైనటువంటి ఆకలికి, బాధకు, చీకటికి, అవమానాలకి ఓర్చుకొని ఈ స్థాయిలో ఉద్యమాన్ని నిలబెట్టడం నిజంగా కూడా మా కృష్ణమాదిగ ఒక్కరికే, ఈ మాదిగ కులానికే కాకుండా యావత్తు ప్రపంచ దేశానికి ఆయన ఒక సామాజిక ఉద్యమకారుడిగా, ఒక ఆత్మగౌరవం ఉద్యమంగా నిలబడినటువంటి పరిస్థితి. అంతకుముందు రెడ్డిలకు సామాజిక హక్కుగా వాళ్ళ కులం ఉంటే ఆత్మగౌరవ హక్కుగా కృష్ణమాదిగా ఆ కింది కులాలను అనేకమైనటువంటి బీసీ కులాల్లో ఉన్నటువంటి సంచార జాతులు కూడా ఇప్పటికీ కులం పేరు చెప్పుకొని పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఆత్మగౌరవానికి ఆ విప్లవ పార్టీలు, రాజకీయ పార్టీలు అన్ని మద్దతు తెలిగినప్పటికీ ఈ యొక్క రాజకీయ జింబిక్కులతోటే ఇన్ని రోజులు 30 సంవత్సరాల కాలయాపన, ఆ కాలయాపనకు అనుగుణంగానే కృష్ణమాదిగ కార్యాచరణ ఉన్నది కనుకనే ఇలా విజయం సాధించిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా అన్న, నేను కరోనా టైంలో మీకు యాదకుందో లేదో, మీరు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు నేను అన్నకి కాల్ చేసినప్పుడు అన్న మాట్లాడిన మొదటి మాట జై భీమ్, రెండవ మాట మా హక్కుల సాధన అని. నిజంగా చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా నీ కార్య లక్ష్యాన్ని తప్పుదారి పట్టకుండా నిలబడినటువంటి ఈ విజయాన్ని మీరు ఎట్లా ఆస్వాదిస్తున్నారు? ఈ విజయం ద్వారా ప్రజలకి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి, మీతో కలిసిన వాళ్ళకి, రేపటి తరానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సుదీర్ఘ దండోర పోరాటంలో ఈ మెదక్ జిల్లా ఉమ్మడి ఉద్యమ నేపథ్యంలో గౌరవనీయులు అల్లారం రత్నయ్య మాది గారు మొదటి వారైతే, ద్వితీయ నాయకత్వాన్ని నేను ప్రతి పల్లెకి తిరిగి దండోరా నిర్మాణం చేస్తూ మరి నిజంగా అంటరానితనం, కుల వ్యవస్థ, 2 క్లాసుల పద్ధతిని నిర్మూలించి మరి దండోరా ఉద్యమానికి పెద్ద దిక్కు మాకు సంఘం ఉన్నదని చెప్పేటువంటి మనోధైర్యం కల్పించిన చరిత్ర ఆనాటి పోరాటాల్లో మొదటి వ్యక్తిగా ఈ జిల్లాలో మరి నిర్మాణంలో మేము ఉన్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి అంతవరకు కూడా వీళ్ళందరూ కూడా ఉద్యమం భాగస్వామ్యం చేసిన చరిత్ర నాకే ఉంది. ఈ సందర్భంగా ఆ ఉద్యమ నేపథ్యాన్ని స్ఫూర్తి పొందిన ఈనాడు పనిచేస్తున్నందుకు నేను గర్వపడుతున్నా. వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ అంతిమ లక్ష్యం ఆత్మగౌరవం, హక్కుల సాధన, అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. ఈ దండోర ఉద్యమంలో 30 ఏళ్లుగా అలసిపోయి షుగర్, బీపీ రోగాలను పడి నిజంగా తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు దూరమై ఉద్యమ నాయకత్వం భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తున్న ఉద్యమకారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించి వారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సూపర్ అన్న. అన్న, మీరు చెప్పండి అన్న, నిజంగా ఈ ఉద్యమంలో ఎంతో మంది అవమానాలు పడి నిజంగా ఈ రోజులలో సొంత ప్రోగ్రామ్ అంటే కూడా జనం రారు. అట్లాంటిది నా తరానికి ఏదో, నా కులానికి ఏదో చేద్దామని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళకి మీరు ఏ విధంగా ఏం చెప్పబోతున్నారు? 94లో ఏదైతే మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. ఆయన ఫస్ట్ దీన్ని నమ్మిరు, మాకు నిజంగానే అన్యాయం జరుగుతుందని చెప్పి నమ్మి జనాలలోకి తీసుకెళ్లి ఆయన వెంట అందరం నష్టట్టు చేసిరు. ఏదైతే 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో దీని మీద స్టే అయితే వచ్చిందో, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నప్పుడు 2024లో అదే ప్రభుత్వాన్ని చెంపపెట్టలాగా అదే సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అనేది మేమందరం కూడా హరించదగ్గటువంటి విషయం. ఈ రోజు మాదిగ జాతి మొత్తం కూడా నిజంగా ఈ రోజు మాకు స్వాతంత్రం వచ్చినట్టుగా అనిపిస్తుంది. నిజంగా ఇది స్వాతంత్రంలో ఏదైతే సంబరాలు జరుపుకుంటామో మేము ఆ స్థితిలో ఉన్నాము. మా ఆనందాన్ని మరి దేనికి కూడా కొలమానం లేదు. మాదిగ జాతి మొత్తం కూడా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఎల్లవెల్ల రుణపడి ఉంటది. ఈ పోరాటంలో ఒక్కొక్కరు జీవితాలను త్యాగం చేశారు. ఒక మనిషి జీవితం మొత్తం కూడా, ఒక తరం మొత్తం కూడా కోల్పోయింది.
అయినప్పటికీ పోరాట స్ఫూర్తిని వదులుకోకుండా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు కానీ ఆయన వెనుక నడిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటంలో సమిధులు అయ్యారు. మీరు చెప్పండి అన్న, అసలు నిజంగా మీరు ఊహించారా ఇది సక్సెస్ అవుతుందని? అంటే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు నిజంగా ఎప్పుడో మేము గమనించినాము. మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకోసం అంటే నిజాయితీగా ఉద్యమం చేస్తున్నాము. మేము ఏదో అక్రమాలకో లేకుంటే అన్యాయాలకో పోయి మేము ఉద్యమాన్ని నడిపించలేదు. కృష్ణమాదిగా మాకు ఏదైతే నిజాయితీగా ఉద్యమాన్ని మాకు ముందుకు తీసుకుపోవాలని చెప్పిండో అదే మా నాయకత్వంతో పనిచేస్తున్నాము. కాబట్టినా మాకు ఇది ఎన్ని రోజులైనా సక్సెస్ అయితే అని తెలుసు కాబట్టినే మీరు నమ్మిరు అప్పటికే నమ్మిన మా ఉద్యమం తీసుకుపోవాలి. ఈ రోజు ఈ విజయంతో ఇప్పుడు రేపు జరగబోయే, మనం సుదీర్ఘంగా చాలాసేపు మాట్లాడదాం, ఇప్పుడు రేపు జరగబోయే నోటిఫికేషన్స్ కానీ మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కార్యాచరణ ఉండబోతుందా? తప్పకుండానా. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెలువడగానే రాష్ట్రాల వారీగా వాళ్ళకు మా అథారిటీ ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పగానే కృష్ణ మాదిగ గారు ఏం చెప్పారు అంటే, ఏవైతే ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏవైతున్నాయో అవి విడుదల చేసిన తర్వాతనే మాది ఫస్ట్ వర్గీకరణ సంబంధించిన అంశం తెర మీదకి వచ్చిన తర్వాతనే, బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీవో విడుదల చేయాలని చెప్పి చెప్పడం. సక్సెస్ అవ్వచ్చు అన్న. ఒకప్పుడు 91 లెక్కల ప్రకారం 1950 నుంచి 1991 వరకు ఒకటే సామాజిక వర్గం లబ్ధి పొందిందని ప్రభుత్వ లెక్కల ప్రకారం తేలింది. కాబట్టి నేను గతాన్ని అడుగుతలేను, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? చాలా బ్రహ్మాండంగా ఉంటది. ఈ మాల మాదిగలే కాకుండా 59లో ఉన్నటువంటి ఇప్పటికీ సంచారం చేస్తున్నటువంటి ఉపకులాలకు కూడా బ్రహ్మాండమైనటువంటి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎవరి భాగం వాళ్ళకైతుంది కనుక చాలా బాగుంటది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లకు వర్తించే అవకాశం ఉందంట. వాస్తవానికి చెప్పాలంటే మీరు మంచి ప్రశ్న అడిగారన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఏమంటున్నారంటే, మేము ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇచ్చిన నోటిఫికేషన్ కూడా అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ నమ్మశక్యం కాదని చెప్పేసి కరాఖండ్గా మేము చెప్పవలసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే గతంలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మాదిగ కమ్యూనిటీని లెక్క చేయకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది, విస్మరించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా జాగ్రత్త అని ఆయనకు చెప్తున్నాం. మీరు ఏదైతే అసెంబ్లీ ఇవాళ మాట ఇచ్చారో ఇప్పటికైనా నిలబడకపోతే మాదిగ పల్లెను ఎట్లా మీరు టచ్ చేస్తారో చూస్తామని చెప్పి మీరు చెప్పండి. ఎట్లా ఉండబోతుంది నిజంగా? రేవంత్ రెడ్డి అన్న చెప్పినట్టుగా సీరియస్ గా తీసుకుంటాడా, లేదంటే 4 రోజుల తర్వాత ఇప్పుడు అన్న అన్నట్టుగా కలరు కడిగితే పోయినట్టు తెల్లారి రోజు దినం గడిస్తే మర్చిపోయినట్టే అవకాశం ఉంటుంది ఏమన్నా? ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో 3 సంవత్సరాల క్రితం ఇదే ఢిల్లీలో పార్లమెంట్ సభలు జరుగుతున్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పిసిసి ప్రెసిడెంట్గా ఉండి మేము ఏదైతే ప్రభుత్వం రాగానే మేము అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి మా ఈ ఎస్సీ వర్గీకరణను తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన సీఎం హోదాలో ఉండి ఏదైతే అక్కడ సుప్రీంకోర్టులో ప్రకటన వెలువడగానే ఎస్సీలో ఉండబడే రిజర్వేషన్లకు అనుకూలంగానే ఈ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిండో ఆ నోటిఫికేషన్ తగ్గట్టు ఈ రిజర్వేషన్ అమలైనాకనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. దానికి 100% ఆయన సానుకూలంగా స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక 2 విషయాల్ని స్పష్టంగా తెలియజేస్తున్నామన్నా. ప్రస్తుతము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పష్టమైనటువంటి మరి తమ వైఖరిని తెలియజేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలని గౌరవ ముఖ్యమంత్రి మీద మేము విశ్వాసంతో ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి వర్గీకరణకు అనుకూలంగా చట్టబద్ధత కల్పించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక్క నిమిషం మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఉండండి, మళ్ళీ చాలాసేపు మాట్లాడదాం. ఇది ఎట్లా ఉండబోతుంది నిజంగా? ఈ ప్రభుత్వం ఎట్లా తీసుకోబోతుంది నిజంగా? రేపు ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ కనీసం రాబోయే నోటిఫికేషన్ అనేది అవకాశం ఉంటుందా? ఎందుకంటే 6 నెలల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డి గారికి ఉంది. మాదిగల విషయంలో పార్లమెంట్ ఎన్నికల్లో మోసం చేసే చరిత్ర ఆయనకే ఉంది. కానీ వర్గీకరణ విషయంలో మాత్రం చిత్తశుద్ధిని ప్రదర్శిస్తాడు, తప్పకుండా ఆర్డినేట్ చేస్తాడనే విశ్వాసం సంపూర్ణంగా మీకు ఉంది. అంటే కనీసం
ఆ దాన్ని ఎట్లా నా లాంటి వాళ్ళు వేరే వాళ్ళు తెలియని వాళ్ళు ఎట్లా నమ్మాలి? అంటే అది కాలం తీర్పు చెప్తుంది. ఒకవేళ గతంలో ఇన్నేళ్ళు చేసినట్టుగానే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? చేస్తే కృతజ్ఞతగా ఉంటాం, చేయకపోతే తిరుగుబాటు చేస్తాం. యుద్ధం తప్పదు అప్పుడైనా సరే, యుద్ధానికి ఎప్పుడైనా సరే విజయం మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు. ఆ మాట మీద ఉంటాం. TS24 మీడియా సాక్షిగా మరి రికార్డ్ అవుతుంది. తప్పకుండా. మీరు చెప్పండి అన్న, ఇంత సుదీర్ఘమైన పోరాటం, 30 ఏళ్ళ కష్టం, ఎంతో మంది అవమానం, ఎంతో మంది పోరాటం ఇలా విజయం సాధించింది. ఈ విజయం మీ భవిష్యత్ తరాలకి కానీ ఇప్పుడు నిరుద్యోగుల్లో పాపం తినకో హైదరాబాద్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా వర్తించే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ గత 30 సంవత్సరాల సుదీర్ఘమైన ఈ ఒక సామాజిక దృక్పథం కలిగిన ఉద్యమము ఈ 59 కులాల కోసము మా ఒక మాదిగలకే కాకుండా మాదిగలలో ఉన్నటువంటి 59 కులాలకు జనాభా ప్రాతిపదికన వాళ్లకు వాళ్ళ విద్యార్థులకు సంక్షేమ ఫలాలు మాదిగ ఉపకులాలు డక్కలి, సింధు, రెల్లి అనే కులాలు ఆది ఆంధ్రులు ఉన్నారు. ఆ వాళ్ళకు కూడా సమాన ప్రాతిపదికన ఈ ఫలాలు సంక్షేమ పథకాలు కానీ ప్రతిదీ హాస్టళ్లలో కానీ విద్యారంగమే సంక్షేమ రంగం అయినా ముందుకు రావాలనే ఏకైక లక్ష్యంతో గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మా పోరాట ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి తీర్పుకు అని భావిస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని అమలు చేసే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందుకు ఒక 2-3 గంటల ముందు చెప్పినటువంటి విషయం. ఖచ్చితంగా పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా మా జాతికి న్యాయం జరగడానికి ఏ దానికైనా ఏ ప్రభుత్వానికైనా మద్దతు ఇచ్చినటువంటి మానవత్వ దృక్పథం కలిగిన జాతి ఏదైనా ఉందంటే సమాజంలో ఒక మాదిగ జాతి మాత్రమే. ఎన్ని పార్టీలు మోసం చేసినా అవకాశాలు ఇచ్చినట్టు ఇచ్చి గుంజుకున్నటువంటి పార్టీలను కూడా క్షమించే గుణం మాది. ఇప్పుడైనా ఏదో క్షమిస్తున్నారని చెప్పేసి ఎన్ని పార్టీలను మేము భుజస్కరాల మీద వేసుకుని లేదు. మా జాతికి అన్యాయం జరిగితే పోరాటము, మా జాతికి ఫలాలు అందిస్తే వాళ్ళను హర్షిస్తాం, మా భుజాల మీద ఎత్తుకొని. మీరు చెప్పండి అన్న, గతంలో కేసీఆర్ గారు మాట తప్పితే గూటం దెబ్బ అన్నాడు. నిజంగా ప్రభుత్వం రాగానే కడియం శ్రీ గారిని తీసుకొచ్చి ఢిల్లీకి వెళ్ళడం, ఆ వాతావరణం ఇప్పుడు రేవంత్ రెడ్డి కనిపించే అవకాశం ఉంటుంది? అదే వాతావరణం అప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరియు కేసీఆర్ గారు మరి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీని తీసుకొని పోయి మరి ఎస్సీ వర్గీకరణకు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగానే ఉంది అని చెప్పి ప్రధానమంత్రి గారి కలిసి అక్కడ మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం ఉన్నది కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి వారి యొక్క ఎంపీలతోటి కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలిసి మరి రాష్ట్రాలకు చట్టబద్ధత అప్పచెప్పే విధంగా ఇక్కడ వినతి పత్రం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు చెప్పండి అన్న, ఇది మళ్ళీ రాష్ట్రాలకు కాకుండా ఒకేసారి దేశవ్యాప్తంగా ఇది నిర్ణయం జరగదా? దేశవ్యాప్తంగా ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు కులం మాల అయితే సుప్రీంకోర్టులో వాళ్ళే ఉన్నారు, హైకోర్టులో అంటే మానవత్వం కలిగినటువంటి న్యాయమూర్తులు ఉన్న చోట ఇప్పుడు 6 మద్దతు ఇచ్చారు, 1 వ్యతిరేకించారు. కాబట్టి దేశవ్యాప్తంగా మాకు వర్గీకరణ కావాలని కోరుకున్నారు. ఆంధ్ర తెలంగాణ మాత్రం జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎవరి వాటా వాళ్ళకి ఇస్తే అన్నదమ్ముల మధ్యన మాల మధ్యన ఐక్యత ఉంటుందని మేము భావిస్తున్నాం. సూపర్. ఇది మాల సామాజిక వర్గం ఎట్లా రిస్క్ చేసుకో మీరు చెప్పిన మాటలు ప్రతి ఒక్క మాదిగ పల్లెలో ప్రతి మాదిగ గుడిసెల్లో ఇది ఒక నిజంగా వర్గీకరణ లక్ష్యం కళ నెరవేరింది అనేది తెలంగాణ రాష్ట్రం మా జన్మకు 60 ఏళ్ల కళ నెరవేరింది. 30 ఏళ్ల పోరాటం ఏపీసీ వర్గీకరణ కళ మిగిలింది, అది కళగానే మిగిలింది. ఆ కళ ఈ సుప్రీంకోర్టు ద్వారా కొంత పాజిటివ్ గా జరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. చివరిగా తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ సమాజానికి పాలకులు ఎన్ని మాటలు చెప్పినా మనల్ని మభ్యపెట్టడానికి ఉంటారు. అప్రమత్తంగా ఉండి దాన్ని ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉండాలి. సానుకూలంగా వస్తే సంతోషం సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండాలని మేము అంటే నమస్తే పెడుతూ పిడికిలు పడతా అంటాం. రైట్. మీరు చెప్పండి అన్న, నాలాంటి వాళ్ళకి ముఖ్యంగా అంటే అవగాహన లేని వాళ్ళకి కూడా సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా ఈ విజయాన్ని ఎంతవరకు సెలబ్రేట్ చేసుకోవచ్చు? పూర్తిగా ఇది అయిపోయినట్టు దీంతో చట్టబద్ధత దాకా ఒక 2 విషయాల్ని ఈరోజు తీర్పు సందర్భంగా నేను చెప్పదలుచుకుంటా ఉన్నాను. ఒకప్పుడు నేను మాదిగాని చెప్పుకోబడడానికి సిగ్గుపడ్డ జాతి ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి నేతృత్వంలో మాదిగాని ఆత్మగౌరవంతో ఆకలినైనా భరిస్తాం, అవమానాన్ని భరించమనే ముందుతోటి సమాజంలోకి ఆత్మగౌరవంతో ముందుకెళ్లే విధంగా ఈరోజు ఎంఆర్పిఎస్ ముందు తీసుకొచ్చిందని చెప్పి సగౌరవంగా చెప్పుకుంటా ఉన్నాను. రెండోది
వర్గీకరణ వల్ల లాభ నష్టాలని రెండు విషయాల ఏదైతే రాజ్యాంగం అమలు జరిగినప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు విద్యా ఉద్యోగులు ఎన్నైతే మాదిగ కులాలకు వచ్చినాయో 2000 సంవత్సరంలో 1996 రామచంద్రరాజు కమిషన్ తర్వాత 2000 నుండి 2004 వరకు వర్గీకరణ ఇంప్లిమెంట్ జరిగింది. ఈ 4 సంవత్సరాల ఉద్యోగాలు ఈక్వల్ టు మరి 50 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి వర్గీకరణ వల్ల మాదిగ కులాలు నోటిఫికేషన్ల ద్వారా విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో ఎంత నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఈ రోజు మాదిగల ఔన్నత్యాన్ని గుర్తించిందని చెప్పి సుప్రీంకోర్టుకు నేను ఒకటి సూటిగా అడుగుతున్నా. మందకృష్ణ మాదిగ గారే బయట సమాజానికి చెప్తున్నారు ఇది ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలి, ఇది సంతోషం అని చెప్పి. మీరే మందకృష్ణ మాదిగకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజు మందకృష్ణ మాదిగ గారు అనేక నిర్బంధాల మధ్య అవమానాల మధ్య ఈ పార్టీకి ఒత్తాసు పలికిందని ఆ పార్టీకి పలికిందని అని ఒక లక్ష్యం వైపు వెళుతున్న సందర్భంలో అవగాహన లేని మాదిగ సామాజిక వర్గం కావచ్చు, ఇతరత్ర కొంతమంది వర్గీకరణ వ్యతిరేక శక్తులు మరి అనేకమైనటువంటి ప్రగల్భాలు ఆయన మీద మాట్లాడడం జరిగింది. ఈ రోజు 2 విషయాలు కృష్ణమాదిగ గారి గురించి చెప్పాలని తెలుసుకున్నా. ఒకే ఒక్క కులాన్ని సామాజిక చైతన్యాన్ని చైతన్యం చేస్తూ దేశ స్థాయి ఒక ప్రధానమంత్రి తీసుకొచ్చిన చరిత్ర కేవలం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక కుల ఉద్యమము అత్యున్నత న్యాయస్థానం కదిలించే విధంగా మందకృష్ణ మాదిగరే ఆయనకే ఈ యొక్క చరిత్ర యొక్క ఏదైతే మనకు ఈ రోజు వచ్చినటువంటి తీర్పు ఆయనకే సొంతం కావాలని మాదిగ జాతి కూడా రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము మందకృష్ణ మాదిగకి మీరేం చెప్పాలనుకుంటారు? ఒకటే వాటిలో సమాజానికి ఆత్మగౌరవమే కృష్ణమాదిగ. ఈ అణగారిన వర్గాలకు ఆదర్శుడు కృష్ణమాదిగ. కాబట్టి ఆయనకు నిజంగా కూడా ఈ యావత్తు అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోల్పోయినటువంటి జాతులన్నీ ఆయనకు రుణపడి ఉంటాయని ఆయనకు శుభాకాంక్షలు. చాలా సింపుల్ గా ఏంటంటే ఇది ఒకప్పుడు హక్కుల పోరాటం అన్నారు, కాదు ఇది ఆత్మ గౌరవ పోరాటం అని చెప్పేసి, అలాగే వర్గీకరణ విజయంగా ఇలా నిలబెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అన్నయ్య చెప్పాలనుకుంటున్నారు. రావే చెప్పండి. గతంలో కూడా ఎన్నో నోటిఫికేషన్లు రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేసినటువంటి చరిత్ర ప్రభుత్వాలకు ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మళ్ళా ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మరి ప్రారంభ దశలోనే ఉన్నాయి, ప్రిలిమినరీ దశలో ఉన్నాయి కాబట్టి వీటిని కూడా రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేసి మళ్ళీ మాదిగలకు అందరికి కూడా సమన్వయం చేస్తేనే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. చాలా క్లియర్ గా అంటే నిన్న మొన్నటి వరకు ఇది కేవలం ఒక్క వర్గానికి అనుకున్నాం, కానీ ఇది నిజంగా యావత్ మానవ హక్కుల పోరాటంగా నిలబడ్డది, వర్గీకరణ పోరాటంగా నిలబడ్డది. ఇలా మొత్తం మీద దేశ వ్యాప్తంగా యావత్ దేశాన్ని గర్వించే విధంగా న్యాయస్థానాలలో విజయం సాధించడమే కానీ రేపు రాష్ట్రాలలో అంతిమ లక్ష్యం నెరవేర్చబోతున్నారు. ఇంతకుముందే చెప్పారు సీనన్న గారు, సుదీర్ఘ ఉద్యమాన్ని నడిపిన వారు, విజయాన్ని ముద్దాడితే సంతోషపడతాం, లేదంటే ఇంతకుముందే చెప్పారు యుద్ధానికి సిద్ధంగానే ఉంటాము, ఇంకా మా అస్త్రాలు కింద పెట్టలేదు, అస్త్రాలు పట్టుకునే ఉన్నాం, ఖచ్చితంగా విజయ లక్ష్యాన్ని ముద్దాడేదాకా మేము విశ్రమించమని చెప్పేసి చెప్పారు. స్టే ఆన్ TS24 న్యూస్. నేను మీ ఆకృష్ణ.